ఎందుకంటే రామచంద్రమూర్తి కూడా రాముడు క్షత్రియుడు. రామాయణంలో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో రామచంద్రమూర్తి కొన్ని కొన్ని సందర్భాల్లో మాంసాహారం భుజించినట్టే మనకి చెప్తారనమాట. రాముడు క్షత్రియుడండి. ఆయనకు తప్పదు. ఆయన శరీర దృఢత్వంతో ఉండాలంటే ఈ పప్పు నెయ్యి ఉంటే శరీర దృఢత్వం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఆయన తినే పద్ధతిలో ఆయన తినాలన్నమాట. కాబట్టి ఎవరెవరి ఏ ఆహారాన్ని తినాలి, ఏ సందర్భంలో తినాలి అని చెప్పి శాస్త్రం అన్నమాట. దీనికి ఇవాళ రోజుల్లో ఏది చెప్పినా కూడా విపరీత అర్థాలు తీసుకోవడం, విపరీతంగా అర్థం చేసుకోవడం అనేటువంటిది ఎక్కువైపోతుందన్నమాట. రాను రాను ఈ యొక్క ప్రసార మాధ్యమాల వల్ల. ఎందుకంటే అక్కడ ఒక ఆ వ్యక్తి చెప్పినటువంటి ఒక విషయం అయితే, అబ్బో! రాముడిని పూజించే వాళ్ళందరూ కూడా మాంసాహారం భుజించవచ్చు అనేటువంటి సిద్ధాంతాన్ని కూడా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అది కాదనమాట. సమయాచారాన్ని బట్టి ఎవరెవరు ఏ పదార్థాన్ని తినాలో ఆ పదార్థం మాత్రమే నియమించినటువంటి శాస్త్రం ప్రకారం ఆ పదార్థం మాత్రం స్వీకరించాలని చెప్పి శాస్త్రం అనమాట. అందరూ శాకాహారులు అవ్వవలసినటువంటి పని లేదు. అందరూ మాంసాహారులు అవ్వవలసినటువంటి అవసరము లేదనమాట. సమయాచారాన్ని బట్టి ఎవరెవరు ఏ పదార్థాన్ని స్వీకరిస్తారో ఆ పదార్థాన్ని స్వీకరించవచ్చు, ఎటువంటి మొహమాటం లేకుండా. ఇప్పుడు మాంసాహారం స్వీకరించినంత మాత్రం చేత భక్తులు కాకుండా పోరు. శాకాహారమే స్వీకరించినంత మాత్రం చేత వీళ్ళు పరమభక్తులు అయిపోరనమాట. అంటే మాంసాహారము తినేవాళ్ళు తినచ్చు, తినకూడనటువంటి వారి శాస్త్రం ఎలాగో విధించింది కాబట్టి వీళ్ళు తినకుండా ఉండడమే శ్రేయస్కరం అనమాట. కానీ కాలమాన పరిస్థితులు బట్టి ఎవరెవరి అవసరానికి ఎవరెవరి పరిస్థితులు బట్టి వాళ్ళు ఇటువంటి సందర్భాన్ని బట్టి ఎవరికి మనస్సుకు తోచిన విధంగా వాళ్ళు ఆలోచించుకోవాలన్నమాట. అలాగే మారంపూడి భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో విశేషమైనటువంటి శక్తి కలిగిన తల్లి. అక్కడ ఉన్నటువంటి ఎక్కువ మీరు ఏ దేవస్థానానికి వెళ్ళి చూడండి, ఇటువంటి వామాచార పద్ధతి కలిగినటువంటి దేవస్థానాలు అక్కడ ఉండేటువంటి శక్తి ఎలాంటిది అంటే, మీరు ఎక్కడైనా సరే ఒక మాంసపు దుకాణం ఉందనుకోండి, ఏదో ఒక మాంసపు దుకాణం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పరిసర ప్రాంతాల చుట్టూ మీరు ఎంత శుభ్రం చేసి ఎంత గడిగినా కూడా కొంత దూరం వరకు ఆ వాసన అనేటువంటిది వెదజల్లుతూ ఉంటుందన్నమాట, వస్తూనే ఉంటుంది. కానీ మీరు ఈ కాళీ అమ్మవారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ బలులు ఇచ్చేట దేవస్థానానికి వెళ్ళి అక్కడ చూడండి, మీరు ఎంత ప్రయత్నించినా కూడా ఇటువంటి వాసన అనేటటువంటిది రాకుండా ఉంటుందన్నమాట. ప్రత్యేకించి మారంపూడి భద్రకాళి ఆ మహంకాళి అమ్మవారి దేవస్థానానికి వెళ్తే ఎన్ని బలులు ఇస్తారో అక్కడ ఆదివారం పూట. ఎన్నో బలులు, ఎన్నో కోడుల్ని, వందల సంఖ్యలో ఇస్తారు మేకల్ని, కోడుల్ని. కానీ మీరు ఎక్కడ చూసినా సరే ఈ మాంసపు వాసన రావడం కానీ, ముక్కు మూసుకుని వెళ్ళిపోవడం అని అటువంటి వాసనే ఉండదన్నమాట. అంటే అది అక్కడ అమ్మవారి శక్తి ఆ స్వరూపంలో అక్కడ కొలువుదీరి ఉంటుందన్నమాట. అంతటి మహాన్వితమైనటువంటి క్షేత్రాలు అన్నమాట ఈ యొక్క క్షేత్రాలు. ఆయన ఒకానొక సందర్భంలో 1975 సంవత్సరంలో శ్రీదేవ భక్తుని యొక్క భక్తుడు సుబ్బారావు గారు అనమాట ఆయన పేరు. ఈయన కాటంరాజు కోడూరు గ్రామ సర్పంచ్ అనమాట. కాటంరాజు కోడూరు గ్రామ సర్పంచ్ గారు ఆ మహంకాళి అమ్మవారి దేవస్థానానికి ప్రధాన కారకులు అనమాట సుబ్బారావు గారు. ఈయన ఒకరోజు ప్రశాంతంగా నిద్రిస్తూ ఉండగా ఒకసారి స్వప్నంలో అమ్మవారు ప్రత్యక్షమయ్యారు కలలో. ప్రశాంతంగా నిద్రపోతూ ఉండగా అమ్మవారు స్వప్నంలో ప్రత్యక్షమయ్యారనమాట. ఏమై ప్రత్యక్షం అంటే, నాయన ఇక్కడే నేను మహంకాళి దిబ్బ మీద, ఆ దిబ్బ కింద నేను స్వయంభూవై వెలిసి ఉన్నాను. నన్ను తీసి దేవస్థానాన్ని నిర్మించు. ఎందుకంటే నువ్వు గ్రామ సర్పంచ్ పదవిలో ఉన్నావు కదా, నీకు అధికారము శక్తి రెండూ ఉంటాయి. అందుకే నీ యొక్క స్వప్నంలోకి నేను వచ్చానని చెప్పారనమాట. ఉలిక్కిపడి లేచారు ఈ సుబ్బారావు గారు. లేచేసరికి ఆయనకి యథార్థమే అమ్మవారు చెప్పిందంటే అందులో ఏదో మహత్యం ఉండే తీరుతుంది. ఎన్నడూ రాని విధంగా నాకు స్వప్నం ఇలా ఎందుకు వచ్చిందని చెప్పి ఆ మహంకాళి దిబ్బ ఎక్కడైతే ఉంటుందో అక్కడ తవ్వించారన్నమాట. అది చుట్టూ పొలాల మధ్యన ఉందన్నమాట. ఆ దిబ్బ చుట్టూ ఎక్కడ చూసినా పచ్చడి పొలాలే, పల్లె వాతావరణం, ఎటు చూసినా సస్యశ్యామలంగా వెదజల్లుతుంది. ఎందుకంటే ఆ పొలాలన్నింటినీ కూడా రక్షణ చేయడం కోసం ఆ పొలాల పంట ఎవరైతే స్వీకరిస్తారో వారందరికీ కూడా ఎటువంటి చీడ లేకుండా, ఎటువంటి గాలి దరిచేరకుండా, లేదా పొలం పనులకు వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఆపద రాకుండా ఆ యొక్క పొలంలో ఆవిడ వెలిశారనమాట. అంటే మనకి ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో ఈ పొలాల మధ్యన వెలిసినటువంటి దేవతా స్వరూపాలు కొన్ని ఉంటాయన్నమాట. చుట్టూ పొలాల మధ్యన వెలిసినటువంటి స్వరూపం ఈ మహంకాళి అమ్మవారు. అలాగే మనకి గొల్లల మావిడాడ,
గొల్లల మామిడాడు దగ్గర ఒక గొప్ప గణపతి క్షేత్రం అనమాట. ఆ గణపతి దేవస్థానానికి గనుక మీరు వెళ్ళినట్టయితే ఆయన కూడా చుట్టూ పొలాల మధ్యనే వెలిశారనమాట. కాణిపాకం గణపతి ఎలాగైతే ప్రతి నిత్యము పెరుగుతూ ఉంటారో, ఈ గొల్లల మామిడాడు దగ్గర ఉన్నటువంటి గణపతి మూర్తి కూడా నిరంతరం పెరుగుతూనే ఉంటారనమాట. ఇంచుమించుగా 30 సంవత్సరాల వ్యవధిలోనే ఆయన ఎంత ఎత్తు ఎదిగారు మహానుభావుడు గణపతి. ప్రత్యక్ష స్వరూపం అనమాట. గతంలో 1990కి ఇప్పటికీ ఆ గణపతికి పెట్టినటువంటి ఆభరణాలు ఇప్పటికీ సరిపోవన్నమాట. భగవంతుడు కొన్ని కొన్ని క్షేత్రాల్లో ఆ స్వరూపంలో కొలువుదీరి ఉంటాడు. అలాగే ఈ మహంకాళి అమ్మవారు కూడా ఆ యొక్క మహంకాళి దెబ్బ కింద దొరికారనమాట. తీసి తవ్విస్తే ఆ తవ్వి చూసేసరికి అందులో చతుర్భుజములతో మహాశక్తి స్వరూపంగా ఒక విగ్రహం కనిపించిందనమాట. ఆవిడ ఎవరో అని ఆలోచిస్తూ ఉండగా ఆ పక్కనే ఉండే వ్యక్తి మీదకి ఆవిడ పూని, మహంకాళి స్వరూపాన్ని మహంకాళిగా నేను ఇక్కడ వెలిసి ఉన్నాను, కాబట్టి ఆ దేవస్థానం నిర్మించమంటే ఆ సుబ్బారావు గారు అక్కడ దేవస్థానం నిర్మించాలి, కానీ ఈ స్థలం నాది కాదమ్మా, ఈ స్థలం గల వ్యక్తులు వేరొకరు ఉండొచ్చు, కాబట్టి ఆవిడ ఎవరు అంటే యార్లగడ్డ నరసింహారావు గారి ధర్మపత్ని, ఆవిడ ధర్మపత్ని యార్లగడ్డ నరసింహారావు గారి యొక్క స్థలంలో ఆవిడ దొరికిందనమాట. దొరికేసరికి ఆ యజమానుల యొక్క అనుమతి తీసుకుని, మీ యొక్క స్థలంలో అమ్మవారు దొరికారు, మరి ఆ స్థలంలో దేవస్థానం నిర్మించాలంటే తప్పకుండా నిర్మించండి అని చెప్పి ఆ స్థలాన్ని దేవస్థానానికి రాసిచ్చేశారనమాట ఆ యొక్క కుటుంబీకులు. రాసిచ్చేసరికి ఎంతో అప్పటికే విగ్రహాన్ని కొలబెట్టుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్వరూప విగ్రహం సామాన్యమైనటువంటి రాయి కాదనమాట. ఆవిడ మహంకాళి అమ్మవారి ఉన్న విగ్రహానికి ఎంతటి ఆకర్షణ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, ఆ యొక్క విగ్రహం వెలిసినటువంటి రాయి చింతామణి విగ్రహం, చింతామణి యొక్క స్టోన్ అనమాట. ఎందుకంటే రాతిల్లో కూడా చాలా విశేషమైనటువంటి రాళ్ళు, ముత్యాలు పగడాలు, అలాగే వజ్ర వైఢూర్యాలు, గోమేధికాలు ఇవన్నీ రాలే కదండి. వీటిలో చాలా విశేషమైనటువంటి జాతిరత్నం అనమాట చింతామణి. అందుకే మనకి లలితా సహస్రనామ కూడా చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థితాయ నమో నమః, చింతామణి మనుల చేత నిర్మించబడినటువంటి గృహంలో నిర్మించేటటువంటి దాన, లేదా ఆవిడ దగ్గరికి వెళ్ళి చింతిస్తే మనకి మనులు కురిపించేటటువంటి జగత్ స్వరూపం మనకు అర్థం వస్తుందన్నమాట. అది అమ్మవారు దొరికినటువంటి మూర్తి చింతామణి యొక్క రాతి మీద చెక్కబడి ఉన్నదన్నమాట. అది ఎవరు ప్రత్యేకించి ఎవరు చెక్కింది కాదు, కానీ ఆవిడ పట్టుకున్నటువంటి 4 చేతుల్లోనూ ఒక చేతిలో ఢమరకం పట్టుకుంటుందన్నమాట. సమస్తమైనటువంటి ప్రణవానికి నేనే ఆది పురుషుణ్ణి, లేదా ఆదిశక్తిని అని చెప్పడానికి ఢమరకాన్ని చేతిలో ధరించి ఉంటుంది. మరొక చేతిలో త్రిశూలాన్ని పట్టుకుంటుందన్నమాట. త్రిగుణాలకు అతీతంగా నేనే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి నేనే కొలువుదీరి ఉన్నాను అని చెప్పడానికి ఆవిడ శూలాన్ని చేతిలో పట్టుకుంటుంది. పైగా ఎటువంటి ఆపదలో కూడా నా పాదాలు పట్టుకుంటే ఎటువంటి ఆపద మీ దగ్గర దరిచేరదరా నాయన చెప్పడానికి ఒక చేతిలో ఖడ్గాన్ని పట్టుకుని ఉంటుంది. మళ్ళీ ఇంకొక చేతిలో ఎడమ చేతిలో కూడా కుంకుమ భరణి పట్టుకుంటుంది అనమాట. నా పాదాలు పట్టుకున్నటువంటి స్త్రీమూర్తులకి ఎటువంటి ఆపద కూడా నేను దరిచేరనివ్వను, మీకే కాదు మీ కుటుంబ సభ్యులకు కూడా ఎటువంటి ఆపద దరిచేరనా. నేను మొట్టమొదటి ఆది ముత్తైదువు నేనే, కాబట్టి నా దేవస్థానానికి వచ్చిన ముత్తైదువులందరికీ కూడా ఆ పసుపు కుంకుమలో నిండు నూరేళ్ల పాటు చల్లగా కలకాలం వర్ధిల్లేటట్టు నేను చూడగలనని చెప్పి ఆ స్వరూపం ఉంటుందన్నమాట. అంతటి శక్తివంతమైనటువంటి స్వరూపం అనమాట ఆ మహంకాళి అమ్మవారు. అంటే ఆవిడ శక్తి తెలుసుకుని ఆ అమ్మవారి దర్శనం చేసినంత మాత్రం చేత ఎంతో విశేషమైనటువంటి అనుభూతి మనకు కలుగుతుందన్నమాట. వెళ్ళాం అక్కడ సరదాగా గడిపాం కాదు, అమ్మవారి యొక్క శక్తి అంతటి గొప్పదనమాట. మహాశక్తివంతురాలు ఆ మారంపూడి మహంకాళి అమ్మవారు అనమాట. ఎంతో శక్తివంతమైన స్వరూపం. ఇన్ని బలులు ఇచ్చినప్పటికీ కూడా, ఆదివారం పూట ఎన్ని బలులు ఇచ్చినప్పుడు కూడా మీరు సోమవారం ఉదయం వెళ్ళి చూడండి, అక్కడ ఎక్కడైనా సరే ఇంత రక్తపు మరక కానీ ఇంత దుర్వాసన కానీ వస్తుందేమని చెప్పి, ఇంత దుర్వాసన వస్తుందని చెప్పి ఎవరైనా మనకి ఆ దేవస్థానం వారికి ఎవరికైనా చెప్పిన నిదర్శనాలు కానీ తర్కణాలు ఉండవన్నమాట. అంటే ఆ స్వరూపంలో అన్ని స్వరూపంలో ఆవిడ కొలువుదీరి ఉంటుందన్నమాట. అక్కడే అంతటి మహాశక్తి స్వరూపం అన్నమాట. మహా జ్ఞానైకమూర్తి, మహాశక్తి స్వరూపని అమ్మవారు అనమాట.